నమస్తే అండి. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అంటూ ఉంటారు. చెట్లను పెంచండి, పర్యావరణాన్ని కాపాడండి అని అందరూ అంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆ పచ్చని చెట్లని ఎందుకు కొట్టేస్తున్నారు? మరి ఆ పచ్చని చెట్లు అలా కొట్టేస్తుంటే ఎవరు ఆయన ప్రశ్నించే ఇది లేదా చట్టాలు ఆయనకు వర్తించవా? పర్యావరణ వాళ్ళు ఏం చేస్తున్నారు? భలే క్వశ్చన్ వేసావమ్మా. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అన్నమాట వాస్తవమే. ఈ భూగోళం అంతా చెట్లు లేవనుకో మనుషులు ఎక్కడికెక్కడికి చచ్చిపోతారు. అవును, ఖచ్చితంగా చచ్చిపోతారు. అందుకని ఆఫ్రికాలో అడవులు ఎక్కువగా ఉంటాయి. ఆఫ్రికా ఖండంలో ఉండే 54 దేశంలో వాళ్ళు ఇప్పుడు ఏమంటారంటే అమెరికా ఖండాన్ని, ఆస్ట్రేలియా ఖండాన్ని, ఆసియా ఖండాన్ని మాకు గ్రీన్ ట్యాక్స్ కట్టండి, లేకపోతే మేము అడుగులు నరికేస్తాం, మేమేమో ప్రపంచానికి ఆక్సిజన్ ఇవ్వాలా, మేమేమిట బీద బతుకులు బతకాలా, కాబట్టి మీరు కానీ మాకు గ్రీన్ ట్యాక్స్ కానీ కట్టకపోతే ప్రపంచాన్ని అంతటికి మేము ఆక్సిజన్ ఇస్తున్నాం, కాబట్టి ఇవాళ ఋతువులు సక్రంగా నడవాలన్నా, తర్వాత వర్షాలు సకాలంలో రావాలన్నా, ఋతుపవనాలు సక్రమంగా ఉండాలన్నా ఆక్సిజన్ ఉండాలా, లేకపోతే మేము ఒప్పుకోమన్నారు వాళ్ళు. సరే, ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, మనం స్వతంత్రం వచ్చిన తర్వాత 1950 తర్వాత దాదాపు 50 లక్షల హెక్టార్లు ఆరత కర్పూరం లాగా అరంచేశారు. అడవులు ఉన్నాయి కదా, కేవలం ఈ 5 ఏళ్లలోనే దాదాపుగా దేశవ్యాప్తంగా 2 లక్షల ఎకరాలు ఇండస్ట్రియలైజేషన్కి, తర్వాత పోడు భూముల రూపంలో వ్యవసాయానికి, తర్వాత ప్రాజెక్టులు కడతారు కదా, ఆ ప్రాజెక్టుల నీళ్ళల్లో మునిగిపోయాయి. అటువంటప్పుడు ఆక్సిజన్ లేదనుకో మనిషి ఆయువు ప్రమాణాలు తగ్గిపోతాయి. ఇంకా ఏం జరగద్ది? ఆక్సిజన్ లేకపోతే పొల్యూషన్ ఎక్కువైపోతే బాడీలోకి నీకు తెలియకుండా లేనిపోని జబ్బులన్నీ పెరిగాయి, హాస్పిటల్ బిల్లు ఎక్కువైపోద్ది. ఇవాళ పట్టణీకరణాల్లో చూడండి, ఎవరు కూడా సక్రంగా ఉండరు. 2 రోజులకు ఒక ట్యాబ్లెట్ ఏదో ఒకటి వేసుకుంటుంటారు. హెడ్ఏక్ వస్తుంటుంది, పని ఒత్తిడి అనుకుంటారు, కానీ పని ఒత్తిడి కాదు. వీళ్ళు ఏసీలు పీల్చుకొని లేనిపోని జబ్బులన్నీ ఎత్తుకొని పోయి అపోలో హాస్పిటల్కి, కిమ్స్ హాస్పిటల్కి, యశోదయ హాస్పిటల్కి బిల్లులు కట్టుకోవాల్సినటువంటి కర్మ పట్టింది. దీనికి అంతటి కారణం ఏంది? ఆక్సిజన్ పార్కుల నిర్మాణం జరగకపోవటం. ఇప్పుడు టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేయాలంటమ్మా, ఇక ఒక ఏరియాకి టౌన్ ప్లానింగ్లోనే ఆక్సిజన్ పార్క్ పెట్టాలమ్మా. మన హైదరాబాద్లో కేబీఆర్ పార్క్ ఉంది కదా, కేబీఆర్ పార్క్ ఉంది. తర్వాత ఒక 3 కిలోమీటర్లకు 5 కిలోమీటర్లకు ఇంకొక పార్క్ క్రియేట్ చేయాలి. అట్లీస్ట్ 10 నుంచి 20 ఎకరాల దాకా, ఒక 20 ఎకరాలు ఒక పార్కు, అన్ని రకాల చెట్లు, ఆక్సిజన్ అధికంగా ఇచ్చేటటువంటి చెట్లు ఇచ్చి, వాకింగ్ పార్కులు, లోపల కొంచెం నీటి వనరులు పెట్టుకొని ఆక్సిజన్. ఇవాళ ఏంటంటే 50 ఫ్లోర్ల బిల్డింగ్లు, 25 ఫ్లోర్ల బిల్డింగ్లు, అట్లా బిల్డింగ్ల మీద బిల్డింగ్లు లేపుకొని పర్యావరణాన్ని విధ్వంసం చేస్తే నష్టపోయేది ఎవరు? ప్రజలే. అందువల్ల ఈరోజు చిన్న ఎండకు కూడా నిలబడలేకపోతున్నారు మనుషులు. అంటే కారణం ఏంటంటే ఆక్సిజన్ తక్కువగా ఉండబట్టి కర్బన ఉద్గారాలు, అంటే మన కారు లోపల ఉంటాడు ఈయన, కారు వెనక పక్క ఈయన కర్బన్ వదిలేస్తుంటాడు. అది ఎవరు పీల్చుకోవాలా? ఈయన కారులో ఉంటే ఆయనకు రాదనుకుంటాడు, ఆయన లోపల నుంచి ఏసీ పీల్చుకుంటుంటాడు. అదంతా అనారోగ్యం పని. అంటే పెరిగే వయసు కదమ్మా, పెరిగే వయసు అప్పుడు ఏమనిపించదు, 45 ఏళ్ళు దాటినాక బొమ్మ అవపడద్ది. మన పూర్వంలో మన పెద్దోళ్ళు 80-90 ఏళ్ళప్పుడు కూడా హ్యాపీగా తిరిగేది, పనిచేసేవాళ్ళు అనమాట. కానీ ఈరోజు 65 ఏళ్ళకి ఎందుకు బతికితే చాలరా నాయన, ఈ బతికేదంటే చచ్చిపోయేట బాగుండా అనుకుంటారా లేదా? ఏ హాస్పిటల్ పెట్టినా ఖాళీగా ఉందా? పర్యావరణాన్ని విధ్వంసం చేయడం వల్ల నష్టపోయేది ప్రజలే. అయితే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా మీటింగ్లు పెడితే పచ్చని చెట్లు రంపాలు పెట్టుకొని కోసి గొడ్డలతో నరికేస్తున్నారు. ఎవడిచ్చిండి ఈ అధికారం వాళ్ళకి, చెట్లు నరికే అధికారము? అంటే ముఖ్యమంత్రికి కనీసం కేంద్రం అనుమతులు లేకుండా ఆయన సొంతంగా ఎలా చేస్తారు ఇలాంటివి? అదే ముఖ్యమంత్రి చెట్లు నరికేస్తుంటే, ముఖ్యమంత్రి సదస్సులు పెట్టే కాడ ఆయన పోయే దావల్లో చెట్లు ఏమి ఉండకూడదు, పచ్చని చెట్లు, వాటన్నిటిని నరికేస్తున్నాడు కదా. కాబట్టి ఆ నరికేటటువంటి రైట్ ఎవరికి ఇచ్చారు? అంతే, ఆయన ముఖ్యమంత్రి అయితే ఏది చేసిన చెల్లుబాటు అవద్దా? అసలు చెట్లు నరికేటటువంటి పర్మిషన్ లేకుండా ఇప్పుడు ఆ చెట్టు పెంచాలంటే ఎన్ని రోజులు పట్టద్దమ్మా? 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు చెట్లు ఎన్ఆర్జీఎస్ స్కీమ్ కింద పెట్టి కొంతమంది స్వచ్ఛందంగా కూడా చెట్లను పెంచారు ఆక్సిజన్ కావాలని. అటువంటి చెట్లు మా కావల్లో నా హృదయం గ్రహించుకోపోయిందమ్మా. ఒక పెద్ద ఆయన మా జవహర్ భారతి కాలేజీ కావల్లో, మా కాలేజీ ఎదురుగా ఒక మీటింగ్ పెట్టిండు మున్సిపాలిటీ ఏరియాలో. ఆ మధ్యలో
సెంటర్ రోడ్డు ఉంటుందమ్మా. నేను చిన్నప్పుడు జవహర్ కాలేజీ కావలి చదువుకుంటే పచ్చని చెట్లు పెంచాడన్న అతను ఒక స్వచ్ఛందంగా మున్సిపాలిటీ వాటర్ పెట్టి అది వాటిని పరిరక్షించేస్తే ఈయన మీటింగ్ పెట్టిండండి కుతికాడి కోసేశారమ్మా. పచ్చని చెట్లు నరికేశారు. నా కళ్ళ ముందు చూసినానమ్మా ఆ ప్రోగ్రామ్ అని. ఒక మాట చెప్తున్నానమ్మా, దేశ భూభాగంలో 3 వంతులు భూమి ఉందనుకో తల్లి, దాంట్లో 1 వంతు అడవులు ఉండాలి, మిగతా జనాభాలకి ఇట్లా ఉండాలన్నమాట. ఈరోజు 4వ వంతు కూడా లేవమ్మా అడవులు కానీ కుంగి కుషించుకోకపోతే వర్షాలు కూడా సకాలంలో పడవు. తర్వాత జంతువులు ఉంటాయి కదా, వన్యప్రాణులు అంటారు, వాటికి కూడా ఆవాసాలు లేక అవి కూడా ఏం చేస్తాయంటే గ్రామాల్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు కోతులు ఎందుకు అడవుల్లో ఉండకుండా గ్రామాల్లోకి వస్తున్నాయి? వాటికి ఆహారం దొరకటం ఫారెస్ట్ అధికారులు కూడా, మీకు తెలియని ఒక లెక్క చెప్తానమ్మా, ఈ వన్యప్రాణుల సంరక్షణకి వాటి నీటికి దాదాపు నీళ్ల కోసమే తల్లి 200 కోట్లు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. ఎన్ని కోట్లు? 200 కోట్లు. అంటే అక్కడ వన్యప్రాణులకి సమ్మర్లో నీళ్లు ఉండవు కదమ్మా, కాబట్టి అక్కడక్కడ ఆ తొట్లు కట్టేసి వాటికి నీళ్లు ప్రొవైడ్ చేయాలి. వీళ్ళన్నీ ఆ డబ్బులు నాకేసి ఫారెస్ట్ అధికారులు వాటికి రెండోది ఇంకోటి కూడా చేయాలమ్మా. ఫారెస్ట్లో ఏ మొక్కలంటే ఆ మొక్కలు వేయకూడదు. అంటే పక్షులు ఉంటాయి కదా తల్లి, పక్షులు, తర్వాత కూర జంతువులు, సాధు జంతువులు అన్నీ ఫారెస్ట్లో ఉండాలంటే ఏం చేయాలంటే ఆహారాన్ని, పక్షులకి జంతువులకి ఆహారాన్ని అందించేటటువంటి మొక్కలు నాటాలి. ఒక ఆకులు వచ్చే చెట్లు నాటితే ఉపయోగం ఏందే? పళ్ళు అనుకో నేరేడు చెట్లు నాటుకోవాలి, ఇప్ప చెట్లు నాటుకుంటే ఇప్ప పువ్వు బల్లూకాలు తింటాయి. అట్లా ఏమన్నా చింత చెట్లు నాటాలి. అడవిలో చింత చెట్లు నాటడం వల్ల చింతకాయలు తింటాయి. తర్వాత మామిడి చెట్లు నాటాల. ఇట్లా ఫలాలను అందించేటటువంటి, ఆహారాన్ని అందించేటటువంటి, మోగ జంతువులకి వన్యప్రాణులకి ఆహారాన్ని అందించేటటువంటి చెట్లు నాటాల. అదేవిధంగా కలప ఉంటుందమ్మా, టేకు మొక్కలు ఉంటాయి. అవి మనకి ఇళ్ళు కట్టుకునేటప్పుడు మన ఇంటి కిటికీలు, దర్వాజులు, తర్వాత ఫర్నిచరు చేసుకోవటానికి టేకు మొక్కల పెంపకం చేయాలి. తర్వాత మద్ది చెట్టు పెంపకం చేయాలి. తర్వాత అడవుల్లో ఇంకా ఏమేమి చెట్లు నాటొచ్చంటే మనకి ఆయుర్వేద మొక్కలు ఉంటాయమ్మా. ఆయుర్వేద వైద్యానికి సంబంధించినటువంటి వనమూలికలు అంటారనమాట, ధన్వంతరి అంటారనమాట. ఈ ఫారెస్ట్ అధికారులు ఆయుర్వేద మొక్కలు పెంచటం వల్ల ఈ ఇంగ్లీష్ ట్యాబ్లెట్ల కంటే ఆయుర్వేద వానికి ఆదాయం తీయచ్చు. రెండోది కలపమ్మ. కలప ఏం చెప్తున్నాను నేను, యాప చెట్లు, తర్వాత టేకు చెట్లు, మద్ది చెట్లు, ఇటువంటి పెంచటం వల్ల వేప, అర్థమవుతుందా, టేకు, ఇంకో నీకేం చెప్పాను, మద్ది చెట్లు, ఇటువంటి పెంచటం వల్ల ఏమవుతాయంటే సమాజానికి ఆ వృక్షాలు ఉపయోగపడతాయి. తర్వాత ఇంకా ఎదురు కూడా మన బుట్టలు అల్లగటానికి, ఎదురు చాలా పేపర్ తయారు చేసుకోవటానికి అన్నిటికీ ఉపయోగపడే ఎదురు పెంచటం. ఇటువంటి మొక్కలు పెంచటం వల్ల దానివల్ల ఏంటంటే మనకి ఆదాయం తీయొచ్చమ్మా. 1000 కోట్లు అడుగుల నుంచి ఆదాయం రాబట్టవచ్చు మనం. అందువల్ల చింతపండు ఇవాళ 200 రూపాయలు పోయిందంటే చింత చెట్టు ఏముందమ్మా, గింజి నాటితే ఒక 4-5 ఏళ్ల కల్లా పెద్ద మహావృక్షం అయిపోద్ది. అప్పుడు గిరిజనులకు ఆదాయం వచ్చినట్టు ఉంటుంది. గిరిజనులకి ఈ గంజాయి వనాలు పెంచేటటువంటి ప్రోత్సాహం చేయకుండా ఈ మామిడి చెట్లు, సంవత్సరానికి ఒక పంటే కదమ్మా మామిడి వచ్చేది. తర్వాత ఇటువంటి ఎక్కడన్నా వాటర్ ఫాల్స్ నేరుగా ఉన్నాయి. తర్వాత పనస వృక్షాలు నాటితే పనసకాయ సిటీలో ఎంత వద్దనో, ఎంత రేటు ఉంటుంది పనస చెట్టు. ఈ విధమైనటువంటి థింకింగ్ చేయటం లేదమ్మా. అందరూ ఏంటంటే ఎగిరే పక్షుల్లాగా ఈ ఫ్లైట్లలో తిరగాల, ఏసీ రూముల్లో తిరగాల. దానివల్ల ఉపయోగం ఏంది? ఏసీ కారుల్లో తిరగాల. అనారోగ్యం పట్టణీకరణలో పెరిగే వాళ్ళంతా చూడటానికి షోకేస్ బొమ్మల్లాగా ఉంటారు, లోపలంతా పుచ్చిపోయి ఉంటుంది అనమాట. వ్యవహారం పరిపూర్ణంగా ఉండరు. గిరిజన ప్రాంతాల్లో చూడండి ఆరోగ్యంగా హెల్తీగా ఉంటారు. ఎక్కడ హాస్పిటల్కి పోరు, సంవత్సరానికి ఒకసారి కూడా పోరు. ఇది ఆ కొండల్లో, గుట్టల్లో, కోనల్లో ఆ నీళ్లు తాగుతారు. ఈడేమో ఫిల్టర్ వాటర్ అంటారు, పిసాలు, బగ్గర్లు తిని హైటెక్ సోకులు, కాస్మెటిక్లు పేస్టులు వేసుకొని ఒళ్ళంతా రంగులు బులుంకొని న్యాచురల్ రంగులు పక్కన పెట్టేసి పైనకి షోకేసి బొమ్మల్లాగా తయారయ్యి. అందువల్ల నేను ఒకటి చెప్తున్నానమ్మా, పర్యావరణాన్ని పరిరక్షించుకోకపోతే ప్రజలందరూ నాశనం అయిపోద్ది, సమాజం కూడా నాశనం అయిపోద్ది. ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పచ్చని చెట్లు ఎక్కడెక్కడైతే నరికేసిండో జగన్మోహన్ రెడ్డి, వాటన్నిటి మీద కేసులు రిజిస్టర్ చేయాలమ్మా. అవన్నీ ఫోటోలు, వీడియోలు ఏదో ఒక ఛానల్ కానీ, మీడియా వాళ్ళు కానీ, వార్తాపత్రికల వాళ్ళు అన్నీ ఉంటాయి. రేపు రాబోయే ప్రభుత్వము
రాబోయే ప్రభుత్వం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడెక్కడైతే సదస్సులు పెట్టి పచ్చని చెట్లు నరికేశారో ఆ నరికేసిన అధికారులందరి మీద కూడా పర్యావరణ చట్ట ప్రకారంగా చెట్టును కొట్టేటటువంటి అధికారం ఎవడికి లేదు. కాబట్టి పచ్చని చెట్లు నరికేసినందుకు ఆ కేసులు అందరి మీద రాబోయే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వాళ్ళు ఎక్కడెక్కడైతే పచ్చని చెట్లు నరికేశారో ఆ నరికేసినటువంటి ఆ మున్సిపాలిటీ అధికారుల మీద ఆ పచ్చని చెట్లు ఎవడు పర్మిషన్తో నువ్వు నరికావు ముందైతే కేసులు నమోదు చేసి వాటి మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేసి పరిశోధన చేసి వాళ్ళందరినీ ఖచ్చితంగా జైలుకు పంపిస్తే రెండోసారి ఆ చెట్లు నరకకుండా ఉంటారమ్మా. నేను ఇంకో ముచ్చట కూడా చెప్తానమ్మా. చెట్లు నరకాల్సిన అవసరం ఏమందా? రిజర్వ్ ఫారెస్ట్ ఉంది, మనకి ఇంకొక ఇరిగేషన్ కెనాల్ పోవాలా, అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేసుకొని పోదాం రా బాయ్. పైన వేయాలని రూల్ ఏముందా? ఈరోజు టెక్నాలజీ డెవలప్ అయింది కదా, అండర్ గ్రౌండ్ కేబుల్, ఇంటర్నెట్ కేబుల్ వేయటంలా. అట్నే భూమి లోపల సొరంగాలు లోడుకుందాం, కింద పైప్ లైన్లు పెట్టుకుందాం, పైన చెట్లు ఉంటాయి, కింద వాటర్ వస్తాయి కదా తల్లి. అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేసుకుంటే నష్టం ఏముంది? పర్మిషన్ ఎందుకు ఎవరు బ్రహ్మాండంగా ఇస్తారు. ఇప్పుడు సపోజ్ చెప్తానమ్మా, మనం మేడిగడ్డ ప్రాజెక్ట్ ఉంది, కాళేశ్వరం కూలిపోయింది, కాళేశ్వరం సుందెళ్ళ అన్నారం పనికిరాదు అంటున్నారు, దాదాపు ఎన్ని డబ్బులు అయిపోయినాయి తెలంగాణ గవర్నమెంట్ అసెంబ్లీలో చెప్పింది. తర్వాత తుమ్మిడిహట్టి అని ఉంది, ఆ తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ ఉంది కదమ్మా. అప్పుడు రిజర్వ్ ఫారెస్ట్ ఉంది, ఆ రిజర్వ్ ఫారెస్ట్లో గవర్నమెంట్ అధికారులు ఏం అడగాల? సార్ మేము ఫారెస్ట్ని ఏం చేయము, మేము అండర్ గ్రౌండ్లో తీసుకొని పోతాం సార్, పైప్ లైన్ పర్మిషన్ ఇవ్వమంటే ఇస్తారు కదా. కొన్ని వందల కిలోమీటర్లు. ఇప్పుడు జపాన్ వాళ్ళు భూమి నుంచి చంద్రమండలానికి 95,000 కిలోమీటర్లు లిఫ్ట్ కడతారమ్మా. 10 ఏళ్ళైంది స్టార్ట్ అయ్యేది, కట్టుకోండి. భూమి నుంచి పైకి లిఫ్ట్, మనం 4 ఫ్లోర్ 5 ఫ్లోర్ బిల్డింగ్కి లిఫ్ట్ ఎట్టేస్తున్నాం, అట్ట జపాన్లో 95,000 కిలోమీటర్ల లిఫ్ట్ కడతారు. ఎవరు అంటే శాస్త్ర సాంకేతిక రంగాలన్నీ ఏ దేశంలో ఇప్పుడు ఇవాళ టన్నీలు ఉన్నాయి కదమ్మా. శ్రీశైలం నుంచి నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ అమ్మా, పులసబ్బయ్య ఎలుగోడు ప్రాజెక్టు, దాని పెద్ద బోరింగ్ మిషన్ పెట్టి దానికి వేసారుగా. అదేవిధంగా మేడిగడ్డ కాడ కానీ అక్కడ కూడా సొరంగాలు లోడారుగా, 100 కిలోమీటర్ల సొరంగాలు లోడారుగా. అట్లా ఏంటంటే ఆ రిజర్వ్ ఫారెస్ట్లో ఏం చేయాలంటే ఆ జంతువులు ఉంటాయి కదమ్మా, వన్యప్రాణులు, వాటిని ఏమి ఇబ్బంది కలిగించకుండా ఏం చేయాలంటే అండర్ గ్రౌండ్ టన్నీళ్ళు వేసుకోవటం, అక్కడి నుంచి వాటర్ తీసుకుపోయి అట్టా మేము చేస్తామంటే ఆ ఫారెస్ట్ నుంచి పర్మిషన్ వస్తుంది. నువ్వు పైన గుంతలు ఆడతా నేను చెట్లు లోడేస్తానంటే పర్మిషన్ ఎవరు? అందువల్ల పచ్చని చెట్లు ఉన్నటువంటి నరికేసినటువంటి జగన్మోహన్ రెడ్డి సభల కోసము ఎవరెవరైతే ఆ చట్టాలను నరికేశారో వాళ్ళందరి మీద రాబోయే ప్రభుత్వం కేసులు నమోదు చేసి ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తే భవిష్యత్తులో ఎవరు కూడా పచ్చని చెట్లు నరకకుండా ఉంటారు అనేది. ఆక్సిజన్ని కొనలేము, నీ దగ్గర ఎన్ని కోట్లున్నా ఆక్సిజన్ని మనం కొనలేము, అది ప్రకృతి ఇచ్చినట్టే. ప్రకృతి వనాలు మనకిస్తున్నటువంటి వరం లాంటిది. కాబట్టి ఈ కార్బన్ తగ్గించాలంటే ఏం చేయాలంటే పచ్చని చెట్లు ప్రతి ఒక్కరూ పెంచుకోవాలా. ప్రతి ఒక్కరు కూడా అధికారులు కొత్తగా నూతన ఇల్లు కోట్లు పెట్టి కడతారమ్మా, వాడికి ఆక్సిజన్ ఎవడు ఇవ్వాలా? ఖచ్చితంగా గ్రీనరీ పేసు వదిలేటట్టు టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా, ఒరే బాబు నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావు, దాంట్లో 30% లేదా అట్లీస్ట్ 20% అయినా చెట్లకి వదలాలా, వదలకపోతే నీకు పర్మిషన్ ఏమో. ఒకవేళ నువ్వు చెట్లు పెంచకపోయినా కట్టు, నీ ఇంటికి వాటర్ కనెక్షన్ కట్టు, నీ ఇంటికి నల్లా కనెక్షన్ కట్టు, నీ ఇంటికి పవర్ కనెక్షన్ కట్టు, నీకు ఆధార్ కార్డు కట్టు, నీకు రేషన్ కార్డు కట్టు, నీకు డ్రైవింగ్ లైసెన్స్ కట్టు అని చిన్న చిన్న శిక్షలు వేసామనుకో సంకనాకత పెడతారుగా. అర్థమైంది? ఒక ఇల్లు కట్టుకుంటాడు కదమ్మా 250 గజాలు 500 గజాల్లో, వాడిని ఏమంటున్నావు? ఒరే బాబు ఒక 30 గజాల్లో నువ్వు చెట్లు పెంచురా బాబు, ఆక్సిజన్ వస్తుంది, లేకపోతే నీకు ఇవన్నీ కట్టు అంటే పెంచుతారు. ఖచ్చితంగా సింపుల్ పనిష్మెంటే కదమ్మా. నీ వాటర్ లేకపోతే ఏం చేసుకుంటాడు ఈ మగోడు? తర్వాత నీ కరెంట్ లేకపోతే ఏం చేసుకుంటాడు ఆ ఇల్లు? అర్థమైందా? తర్వాత జిహెచ్ఎంసీ పర్మిషన్ రాకపోతే ఏం చేసుకుంటాడు? నేనంటే ఇవన్నీ అంటే పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, అర్థమైందా, పాన్ కార్డు, ఇవన్నీ ఉండే కదా, ఓటర్ కార్డు, తర్వాత ఇంకేముండే ఆధారు. ఆధార్ లేకపోతే నీకు ఏ దారి లేదు, నీకు మిగిలింది గోదావరి. కాబట్టి అందువల్ల ఏంటంటే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు కూడా, టౌన్ ప్లాన్ డిజైన్ చేసే అధికారులు కూడా, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లకు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కూడా గ్రీన్ పార్కులు లేకుండా ఏ ఊరికి పర్మిషన్ ఇవ్వకూడదు అనేది నా యొక్క ఉద్దేశం. పర్యావరణాన్ని కాపాడుకుందాం, పచ్చని వనాలు పెంచుకుందాం. అదేవిధంగా బాధ్యతగా కూడా మనం ఏం చేయాలంటే ఆక్సిజన్ పార్కులు బేస్ చేసుకొని ప్రతి పౌరుడు యొక్క బాధ్యతగా వాళ్ళ ఇంటి ముందు కొంత గ్రీనరీ పెంచేదానికి వదిలించాలా. ఎవడైనా సరే చెట్టును కానీ నరికిందంటే పర్మిషన్ లేకుండా వాడిని నరకాల ముందు
అర్థమైందా? ఇప్పుడు మీకు మీ చిన్నప్పుడు చిప్పుకో ఉద్యమం నడిచింది తెలుసా తల్లి? చిప్పుకో అని ఒక లెసన్ చదివావు ఎప్పుడన్నా? ఆహా, లేదు. చిప్పుకో అంటే చెట్టును వాటేసుకో, చెట్లను నరకొద్దు అని చిప్పుకో మూమెంట్ అని ఉంటుంది. చదువుకో ఎప్పుడన్నా, బాగా తెలిసింది. అంటే చెట్లను నరకొద్దు అని. చెట్లు మనకు ఆక్సిజన్ ఇస్తుండే కాబట్టి, కార్బనాన్ని స్వీకరిస్తుంది కాబట్టి, అందువల్ల పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చాలు నాయన చెట్లు నరగబాకు, ఇకనైనా నరగబాకు. ఇప్పుడు 5 ఏళ్ళు నరికేసిను, ఇప్పుడు నిన్ను నరకటానికి సిద్ధంగా ఉన్నారు ఓటర్లు అందరూ, ఎప్పుడెప్పుడు వస్తుందని. కాబట్టి పచ్చని చెట్లని నరకటం అనేది మంచిది కాదు. ప్రకృతిని ప్రేమించండి, అదేవిధంగా సమాజాన్ని పరిరక్షించండి. వృక్షో రక్షిత రక్షిత, ధర్మో రక్షిత రక్షిత, సత్యమేవ జయతే, లోకా సమస్త సుఖినో భవంతు, తమసోమా జ్యోతిర్గమయ. జై హింద్.